హలో గాయ్స్, వెల్కమ్ టు ద మైడి 2.2 తెలుగు గేమర్. సో నా పేరేమో మైడి 625. సో నా ఛానల్ పేరేమో మైడి 2.2 తెలుగు గేమర్. సో నా ఛానల్లో అయితే ఎఫ్ఐ తెలుగు గేమర్ అనే అన్నతో అన్న అనమాట, నాకు అన్న ఇతడు. సో ఎఫ్ఐ తెలుగు గేమర్ ఒక అన్న బర్త్డే అని నేను ఒక ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను, ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. కానీ ఆ వీడియోలో అయితే 10 వ్యూస్ అయితే వచ్చాయి, ఇంకా 10 వ్యూస్ ఇంకా ఒక లైక్ అయితే వచ్చింది. సో దాని వల్ల నాకైతే సాడ్ అయితే అనిపించింది. సో మీరు ఆ వీడియో చూడాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ బ్లాక్స్ ఫుట్ యాప్ ద్వారా సో మనము ఇప్పుడు లెవెల్ 1 నుంచి నా లెవెల్ ఎంత 256 అనమాట. అప్పుడు అక్కడి నుంచి నేను కింగ్స్ ఇంకా లీడర్స్, కెప్టెన్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఇప్పుడైతే ఫైట్ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తున్నామంటే ఇక్కడికైతే వెళ్తున్నాం. సో మెరైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఎందుకు వెళ్ళకపోతున్నాం అంటే సెకండ్ కింగ్ అనమాట. ఫస్ట్ కింగ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎవరైనా వాడి పేరేమో గొరిల్లా కింగ్ అనమాట. వాడితో పోటీ పెట్టుకుంటే వాడేసి వస్తాడు. ఎందుకంటే నా లెవెల్ ఎంత, వాడి లెవెల్ ఎంత. నా లెవెల్ ఏమో 20, వాడి లెవెల్ ఏమో నా లెవెల్ ఏమో 30, వాడి లెవెల్ ఏమో 30, నా లెవెల్ ఏమో 2060 అంటున్నా. సో ఇక్కడ ఎవరో జోకర్ గార్డ్ అని ఉంటాడని అయితే నేనైతే రీల్స్లో అయితే చూసాను అనమాట. ఉన్నాడే, నిజంగానే ఉన్నాడు. సో వాడు ముందే యానిమల్ అని నాకు ఆల్రెడీ తెలుసు. అంటే ఆ జోకర్ గార్డ్ కాదు, మంకీ కింగ్ అనమాట, గొరిల్లా కింగ్. నేనేమో వాడు కింగ్ కాబట్టి నేనేమో మంకీ కింగ్ అని పిలుస్తా. సో నేను నా పవర్స్ అయితే చూపిస్తాను గైస్. సో రెండుసేపు మనమైతే నా పవర్స్ వీడికైతే చూపిద్దాం. ఫస్ట్ పవర్ అనమాట, సెకండ్ పవర్ అనమాట. సో ఏం పర్వాలేదు, ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోతున్నారు. ఏం అవ్వలేదేంటి, ఇంకా మనం నా చాక్రాన్ని అయితే రిలీజ్ చేసి పర్లేదు. పర్వాలేదు గైస్, చచ్చిపోతున్నారు. ఓకే గైస్, ఇక్కడ సెకండ్ నేనేమో 5 ఫ్రూట్ తిన్నాను అనమాట. సో ఇది నా 5 ఫ్రూట్. సో నాకు ఇష్టమైన కలర్ రెడ్ అండ్ ఎల్లో. సో నేను ఇప్పుడు 5 ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అయితే తెచ్చాడు. ఇంకా నెక్స్ట్ పవర్ ఇదనమాట. ఇంకా నెక్స్ట్ పవర్ ఇక్కడ ఉన్నాడా. సో ఇంకొక నెక్స్ట్ పవర్ ఏమో వచ్చేసరికి ఇదనమాట, ఫ్లయింగ్ ఫ్లవర్, రాకెట్ ఇది రాకెట్. నో తిరగడం లేదు, తెలుగు కూడా నాకు సరిగా రాదు, ఇంగ్లీష్ కూడా నాకు సరిగా రాదు, హిందీ కూడా సరిగా రాదు.
నాకు మాట్లాడడం, ఎందుకంటే నాకు కొంచెం నత్తుంది. సో కమాన్, ఇంకా మనం ఈ పవర్ యూస్ చేస్తే మనకి బోట్ కూడా అవసరం లేదు, డబ్బులు బక్క అక్కడ అవసరం నేను ఎత్తుకొని ఏం చేయమంటారు గైస్, డబ్బులు బక్క. ఇంకా నా నెక్స్ట్ పవర్ ఇది, నా పెద్ద స్వాడ్ అనమాట. ఇంకొకటి నెక్స్ట్ పవర్ ఏమో వచ్చేసరికి అది సో ఇప్పుడు మనం వీళ్ళతో పోటీ పడదాం. ఎక్కడో సౌండ్ గమనించరా? हमारे आत्मबल से शत्रु का बल ज्यादा है, ये सोचता है मृत्यु। रणभूमि में शत्रु से भयभीत होकर जीवित रहना है मृत्यु। जिस नीच ने हमारी मां का अपमान किया वो हमारी आंखों के सामने अट्टहास कर रहा है। उसका सर काटकर मां के चरणों में अर्पित करने की जगह पीठ दिखाकर भागना है मृत्यु। उस मृत्यु को मारने जा रहा हूं मैं। मेरी मां और मातृभूमि को कोई नीच पापी छू नहीं सकता। उनकी छाती चीरकर उन सबको ये कहना चाह रहा हूं मैं, मेरे साथ आएगा कौन? मेरे साथ आएगा कौन? उस मृत्यु को पार करके मेरे साथ अमर होगा कौन? जय माहिष्मते, जय माहिष्मते। వీడు పెద్ద డైలాగ్ వేసాడు. సో వాడు హిందీ డైలాగ్ అనమాట. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగు డైలాగ్ అయితే వేద్దాం. వీడు సైన్యంతో యుద్ధం చేద్దాం అనుకున్నాను కదా, సో మనం సైన్యాన్ని చెప్తాం. సఫల సైన్యం నాతో పెట్టుకుంటే సచ్చారు రాను. పక్కే మీరు రావర్రా నన్ను చంపడానికి. ఆల్మోస్ట్ చంపేసాం అనుకోండి, ఇంకా ఇది రెడీ చెప్పాలి. నీకంత సీన్ ఉందరా, ఒక్క దెబ్బ కూడా చంపేస్తే సరిపోద్ది. చంపేద్దాం. వస్తున్నాడు. సో సైన్యాన్ని అయితే చంపాము. ఇంకా మనం మన బాహుబలితో అయితే బాహుబలినే చంపాలి. ఎందుకంటే బాహుబలి డైలాగ్ అయితే వేసాడనమాట, బాహుబలి 1 హీరో నుంచి, అది కూడా హిందీ. సో హిందీ వర్సెస్ తెలుగు ఫైటింగ్. సో ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఆరు రెడీరా బాహుబలి? కత్తి పట్టుకుని ఉన్నాడు, రెడీ అనుకుంటా. స్టార్ట్. ఒరే బాబురే, ఓ పవర్స్ కూడా ఉన్నాయి. ఏంది పవర్స్ కూడా ఉన్నాయి? ఏయ్ చంపుతాడు రా నన్నే. అరే పవర్ స్టాప్ చేసా.
మరో బాబురే జస్ట్ మిస్. ఇక నా డైలాగ్ చూడరా, నన్నే చంపుతారా, నన్నే చంపుతావరా బాహుబలి. ఇక నా డైలాగ్ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఇది నా డైలాగ్ రా, ఇది నా డైలాగ్. సవా ఎంత పవర్ఫుల్ నేను. కానీ మీరు అని అనుకోకండి గైస్, యాక్చువల్లీ నా లెవెల్తో ఆ జోకర్ గాడు బాహుబలితో కంపారిజన్ చేస్తే ఆటోమేటిక్లీ వాడు వస్తాడు. నా 2 సార్లు చంపడానికి ట్రై చేశాడు, కానీ నేను ఒక దెబ్బతో ఒక పవర్ఫుల్ వెపన్స్తో నేనైతే ఫైట్ అయితే చేశాను. కానీ ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే నేను మీకు చూపించలేదు గైస్, అదే ఏంటంటే వెండ్ ఇక్కడ చక్ర. నేను మీకు ఫైర్ చక్ర చూపిస్తున్నట్టు ఉంటాను ఒకటి కావాలంటే, కానీ నేను ఇక్కడ ఇది చూపించట్లేదు గైస్. ఈ చక్ర షాడో చక్ర అనమాట. యాక్చువల్లీ నేను ఫైర్ చక్ర అయితే తీసుకోవాల్సింది, కానీ దగ్గర అంత బడ్జెట్ లేదని తీసుకోలేదు. సో నేను షాడో అయితే చక్ర అయితే తీసుకున్నాను. సో ఇంకొకటి ఇదనమాట వెండ్. సో ఈ చక్రాతో నేనైతే ఫైట్ అయితే చేసాను అనుకోండి, వాడు ఆటోమేటిక్గా 2 దెబ్బలతో చచ్చినట్టే. యాక్చువల్లీ వాడు 2 సార్లు నన్ను చంపాలని చూశాడు కదా ఆ బాహుబలి గాడు, కానీ నేను ఈ చక్రాతో యూజ్ చేసాను అనుకుంటే వాడు ఒక్కసారి చంపేటప్పటికే వాడు పోతాడు ఆ బాహుబలి జోకర్. సో ఆల్మోస్ట్ అందరితో మీరు అనుకోకండి, ఎందుకంటే నా లెవెల్తో వాడు ఆ జోకర్ పెట్టుకుంటే చచ్చిపోతాడు, అది మాత్రం కరెక్టే. కానీ ఇంకా ఇది మనం పెట్టుకుని ఇంకా మనతో ఇంకా చాలా పనులైతే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నేను బాహుబలి నాకు ఫేవరెట్ హీరో అనమాట. సో బాహుబలి బర్త్డే నాకు ఎప్పుడైతే తెలుస్తుందో ఒక ఎడిటింగ్ యాప్ ద్వారా నేను ఒక సాంగ్తో నేనైతే వీడియో అయితే పెడతాను. సో మీరు నాకు చేయాల్సింది ఒకటే అనమాట, మీరు నా పూర్తి వీడియో అయితే చూసేయండి, అలాగే మీరు ఒక లైక్ అయితే చేసేయండి. నేను 1 లైక్ అయితే టార్గెట్ అయితే పెడుతున్నాను. 1K కాదు, 1 లైక్, ఓన్లీ 1 లైక్ అయితే చేసేయండి, నేనైతే హ్యాపీగా అయితే ఉంటా. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నేను మా ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వస్తా. మా ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రావాలంటే ఎవరో ఒకరు మా ఫ్రెండ్స్ ఉండాలి కదా గైస్. నేను కొత్తగా వచ్చాను, అది కూడా ఛానల్లో. మీరు నా ఛానల్ చూడకపోతే అలాంటప్పుడు నేనే నా ఫ్రెండ్స్ తీసుకొని వస్తా. నాకు ముందే ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఈ బ్యాంగ్లో నేనే కొత్త. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తగ్గేదేలా.